కశ్మీర్ ఇన్ వింటర్. హెవెన్ ఇన్ ఇండియా లిటరల్లీ. ఎంతమందెళ్లారు కశ్మీర్‌కి? కింద కామెంట్ చేయండి. ఇప్పుడు దాకా మీరు ఎప్పుడూ వెళ్ళలేకపోతే మేము చేసిన వీడియోస్ మీకు హెల్ప్‌ఫుల్ అవుతాయనైతే అనుకుంటున్నాము. పార్ట్ 1 వీడియోలో గుల్మర్గ్ వెళ్ళటం మొత్తం షేర్ చేశాను. ద అడ్వెంచర్స్ వి డిడ్, గిండోలా రైడ్, ఫేజ్ 1, ఫేజ్ 2, లైన్ ఆఫ్ కంట్రోల్ అంటే ఆల్మోస్ట్ బార్డర్ ఆఫ్ పాకిస్తాన్. అలాగే మా హౌస్ బోట్ స్టే, మా ఫ్లైట్ టికెట్స్ ఎవ్రీథింగ్ ఈస్ గివెన్ ఇన్ పార్ట్ 1. పార్ట్ 2 వీడియో కొంచెం పెద్దది ఎందుకంటే టోటల్ ట్రిప్ వాస్ 5 days 4 nights. ఆల్ ద డీటెయిల్స్ ఆర్ గివెన్ ఇన్ ద డిస్క్రిప్షన్. మన డీటెయిల్ డాక్యుమెంట్ కావాలంటే మీరు డెఫినెట్‌గా కింద కామెంట్ చేయండి. ఐ విల్ బి సెండింగ్ యూ. ఒక క్రేజీ డే గుల్మర్గ్‌లో గడిపిన తర్వాత రాత్రి పడుకోవటానికి మేమొచ్చేసాము ఈ బ్యూటిఫుల్ హోటల్‌కి. దీని పేరు వచ్చేసి గ్రాండ్ మిర్ ఇంటర్నేషనల్ హోటల్. నన్ను చాలామంది అడుగుతున్నారు, మీరే హోటల్స్ బుక్ చేసుకున్నారా? లేకపోతే ఏదైనా ప్యాకేజ్ టూర్‌లో వెళ్లారా అని. They gave us a family room. So here's one with king bed, and then as you go in, దేర్ ఇస్ క్వీన్స్ అంటే అంటే నేను అనమాట, అంటే ఇది నా బెడ్రూమ్ అనమాట. ఇది king bed. ఇది క్వీన్, అది కింగ్. జస్ట్ కిడింగ్. మేము అడిగిన రూమ్ వేరు, వాళ్ళు ఇచ్చిన రూమ్ వేరు. ఎందుకు ఇది ఇచ్చారో కూడా మాకు అర్థం కాలేదనమాట. ఎనీవేస్ గైస్, చాలామంది అడిగారు కదా మేము ట్రావెల్ ప్యాకేజ్ తీసుకున్నామని. ఎస్, మేము ట్రావెల్ ప్యాకేజే తీసుకున్నాము. కానీ వాళ్ళు మాకు ఏం హోటల్స్ అయితే సజెస్ట్ చేశారో అవన్నీ మార్చేసుకున్నాం అనమాట. కాశ్మీర్లో హోటల్స్ యాక్చువల్గా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. సో మేమే సెపరేట్గా సెలెక్ట్ చేసుకున్నాం. అది ఒక్కటే కాకుండా మా ఐటినరీకి తగ్గట్టు నేను వేరే వేరే ట్రావెల్ బ్లాగర్స్ని చూసి కొన్ని లొకేషన్ ప్లేసెస్ సెలెక్ట్ చేసి చాలా కస్టమైజ్ చేశాను. సో ఆల్మోస్ట్ ఒక 1 month వాళ్ళతో డిస్కస్ చేశాను అనమాట. సో మా ఐటినరీ కూడా మీకు ఇస్తాము. అలాగే వాళ్ళ డీటెయిల్స్ కూడా నేనైతే మెన్షన్ చేస్తాను. లాట్ ఆఫ్ యూ కామెంటెడ్ ఫస్ట్ వీడియోలో హార్స్ రైడ్ ఎక్కారా అని. అన్ఫార్చునేట్లీ గణేష్ హార్స్ రైడ్ ఎక్కనున్నాడు బికాస్ ఆఫ్ హిస్ బ్యాక్ ఇష్యూ. సో మేమైతే దాన్ని ఆఫ్ చేసుకోలేదు. రోజంతా చలిలో, మంచులో, ఐస్లో, స్నోలో గడిపిన తర్వాత ద జాయ్ ఆఫ్ టేకింగ్ ఎ వార్మ్ హాట్ లిటరల్గా స్టీమ్లో కూర్చున్నాను అనమాట చాలాసేపు. ఇట్ ఫీల్ సో గుడ్ మ్యాన్. అండ్ యూ నో వాట్ వీఆర్ గోయింగ్ టు వాచ్ నౌ. వాచ్ కాదు, ముందు అయితే తినేసి వస్తాము. తినేసిన తర్వాత ఏం చేయబోతున్నాం తెలుసా? గేమ్ ఆఫ్ థ్రోన్స్ బేబీ. సో బేసిక్గా వచ్చే ముందు గణేష్కి నాకు పెద్ద ఆర్గ్యుమెంట్ అయిందనమాట దట్ ఐఎమ్ నాట్ ఈవెన్ హ్యావింగ్ టైమ్ టు జస్ట్ వాచ్ టీవీ విత్ హిమ్ అని. సో లాస్ట్ 2 weeks రిటర్న్ టు ఇండియా కాల్స్ చాలా ఎక్కువైపోయాయి. సో మార్నింగ్ అండ్ నైట్ ఐ వాజ్ బిజీ ఇన్ దట్. ఆ తర్వాత కాల్ అయిపోయిన తర్వాత ఎగ్జాస్ట్ అయిపోతున్నాను, ఇంకేం చేయలేకపోతున్నాను. అండ్ కోచింగ్ కాల్స్ కూడా కొన్ని తీసుకుంటున్నాను కదా. సో ఈ 4 days నో వర్క్, జీరో వర్క్, నీతో కూర్చుని సిరీస్ అయితే కంప్లీట్ చేస్తానని ప్రామిస్ చేస్తాను అనమాట. సో యా, మేము ఐప్యాడ్లో డౌన్లోడ్ చేసుకుని తెచ్చుకున్నాము. ఇంకొకటి ఏంటంటే గుల్మర్గ్ అనేది ఘాట్ రోడ్ల మీదుగా వెళ్ళాల్సి వస్తుంది. ఎంతమంది వామిటింగ్ చేసుకోవటం చూసానంటే నేను, లైక్ పీపుల్ వేర్ హ్యావింగ్ సో మచ్ మోషన్ సిక్నెస్ బికాస్ ఆఫ్ ద ఘాట్ రోడ్. నాకు దెన్ ఆ గుల్మర్గ్ నుంచి పైకి వెళ్తాం కదా, మౌంటైన్ మీదకి వెళ్ళినప్పుడు ఆక్సిజన్ లెవెల్స్ తేడా వచ్చేసి ఒక్కటే కళ్ళు తిరిగిపోయినాయి అనమాట. సో ఆఫ్టర్ దాట్ పొట్ట తిప్పిపోయి ఇంకా కళ్ళు తిరగటం, ఒక 4 సార్లు కింద పడిపోయి బ్యాక్ హర్ట్ అవటం వల్ల పెయిన్ కిల్లర్ వేసేసుకున్నాం. నేను గణేష్ ఇద్దరం కూడా పెయిన్ కిల్లర్ వేసుకున్నాము. సో ఆ అడ్వెంచరు, ఆ పెయిన్ చూసిన తర్వాత కంఫర్ట్లో ఉన్న ఆనందం ఇంకొకలా ఉంటుంది అనమాట. సో సమ్టైమ్స్ వీ జస్ట్ హ్యావ్ టు గో త్రూ దాట్ క్రేజీనెస్ టు ఎక్స్పీరియన్స్ పీస్. ఫీల్ సో గుడ్. Okay, now waiting for Ganesh to freshen up and then we're going to have some yummy food. Okay, let's get it. మేము తీసుకున్న ప్యాకేజ్లో ఎవ్రీ ప్లేస్లోనూ బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్ బోత్ ఆర్ ఇంక్లూడెడ్. బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్ ఆప్షన్స్ చాలా బాగున్నాయి. మాకు అన్ని చోట్ల కూడా ఫుడ్ బాగా నచ్చింది. బ్రేక్ఫాస్ట్కి మార్నింగ్ సౌత్ ఇండియన్ ఒకటి ఉంది, అలాంగ్ విత్ పరాటా, కర్రీ, ఓట్ మీల్, బ్రెడ్ అవన్నీ కూడా ఉన్నాయి అనమాట. పోహా, ఉప్మా లాంటి ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఇడ్లీ దోశ లాంటివి అయితే లేదు. సో అది బిఫోర్ డే నైట్, ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. వీ వర్ రెడీ టు స్టార్ట్ ఆఫ్టర్ హ్యావింగ్ బ్రేక్ఫాస్ట్. ఆల్ రెడీ ఫర్ అవర్ సెకండ్ డే అడ్వెంచర్. ఇక్కడైతే నేను వేసేసుకున్నాను ఒక సింపుల్ కాశ్మీరీ టైప్లో అనిపించింది అనమాట కుర్తా. ఐ పేడ్ అప్ విత్ దిస్ కలర్ఫుల్ స్కార్ఫ్. దీని లింక్స్ నాకు ఒకవేళ కనిపిస్తే మీకైతే డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే పెడతానండి. ఫస్ట్ విజిట్ మేము వెళ్ళే దారిలో చూసింది రెడ్ గోల్డ్. అంటే ఏంటో తెలుసా? సాఫ్రాన్ ఫీల్డ్స్. మొత్తం ఇండియాలో 90% ఆఫ్ ద సాఫ్రాన్ మనకి ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? ఇక్కడి నుంచి వస్తుంది. ఓన్లీ 2 monthsలో, అది కూడా ఫ్యూ వీక్సే ఈ సాఫ్రాన్ అనేది వస్తుందంట. అది అక్టోబర్ అండ్ నవంబర్ టైంలో. ఈ ఫ్లవర్ లోపల ఉంది చూడండి, అదే సాఫ్రాన్. ఇలాంటి ఒక 200 to 300,000 flowers will produce
1 kg ఆఫ్ సాఫ్రాన్ అంట. ఇది గాడ్స్ గిఫ్ట్ అని చెప్పారు. ఓన్లీ ఈ పర్టిక్యులర్ ఏరియాలోనే సాఫ్రాన్ అనేది పండుతుందంట. ఇంకా ఎక్కడేసినా సరే అది బ్రతకదు అనేది చెప్పారనమాట. पूरे इंडिया में पूरे कश्मीर में सिर्फ एक ही जगह इसकी खेती होती है, जहाँ पे अभी खड़े हो ना, सिर्फ इसी जगह से खेती होती है। इस जगह का नाम है पांपोर सैफरॉन टाउन मैम। और साल में एक ही बार इसकी खेती होती है, 10 अक्टूबर से लेके 10 नवंबर तक मैम। और केसर का फूल ऐसा होता है, एक फूल में होता है लाल वाली तीन और पीली वाली तीन। जो लाल वाली तीन होती नहीं, ये होती है केसर। एक फूल में सिर्फ 3 ही रेशियो होती, ना 2 होंगी ना 4 होंगी। होता है ड्राई केसर मैम, देख लीजिए, ये है ड्राई केसर। आप इस पे हैंड भी लगा सकते हैं, फील भी कर सकते हैं। आप पूरा हैंड लगा लीजिए सर। ద నెంబర్ ఆఫ్ సాఫ్రాన్ ఫీల్డ్స్ హ్యావ్ రెడ్యూస్డ్ డ్రాస్టికలీ బికాస్ ఆఫ్ ద క్లైమేట్ చేంజెస్ అంట. ఇప్పుడైతే చాలా లిమిటెడ్గా ఉండే. అండ్ ప్యూర్ సాఫ్రాన్ని అసలు ఎలా టెస్ట్ చేయాలని గ్లాస్లో వాటర్ వేసి చూపించారు. వెంటనే కలర్ మారకూడదంట. కలర్ వెంటనే మారిపోయిందంటే అది ప్యూర్ కాదని అర్థము. సో వాళ్ళ దగ్గర ఉన్న డిఫరెంట్ శాంపుల్ సైజెస్ అంతా కూడా చూపించారు. అలాగే వీళ్ళు సాఫ్రాన్ యూస్ చేసి తయారు చేసిన స్కిన్ ప్రోడక్ట్స్ కూడా కొన్ని అయితే మేము ఇద్దరం టెస్ట్ చేసాము. పర్సనలీ నాకు చాలా ఇష్టం అనమాట ఎనీ స్కిన్ కేర్ ప్రోడక్ట్ ఇలాంటిది ట్రై చేయాలంటే. సో గణేష్కి కూడా చెప్తున్నాను, ఇట్స్ టైమ్ గణేష్, నువ్వు నార్మల్లీ మానేసి ఫేస్కి ఏమైతే సూటబులో అది వాడటం స్టార్ట్ చేయాలి. ఫేస్ వాష్ కానీ, ఫేస్ సిరమ్ కానీ, క్రీమ్ కానీ మనం ఎప్పుడు కూడా బాడీకి ఏం వాడతామో అది ఫేస్కి వాడకూడదు అంటారండి. ఫేస్కి సెపరేట్గా వాడాలి. సో వీ గాట్ దట్ హోల్ రేంజ్ ఆఫ్ సాఫ్రాన్ ఫేస్ ప్రోడక్ట్స్ అనమాట. అదే కాకుండా వీళ్ళ దగ్గర టీ లీవ్స్ ఉంటాయి కదా, మేము రోజు అక్కడ డిఫరెంట్ కాశ్మీరీ టీ తాగుతున్నాం కదా, అది మాకు చాలా నచ్చేసి అదైతే ఒక ప్యాకెట్ వేసుకున్నాము. ఇది చేయడానికి 1 స్పూన్ ఆఫ్ టీ లీవ్స్ వేసి అందులో ఒక 4 to 5 cups ఆఫ్ వాటర్ వేయాలంటే బాగా మరిగిన తర్వాత తాగాలంట అది. అలాగే వీళ్ళ దగ్గర ఉన్న ఆప్రికాట్స్ కానీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ నట్స్ అంతా ప్యూర్ అనమాట. నట్ అయితే ఆల్మండ్ అసలు సోక్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీరు నట్టు కొనుక్కుంటే బ్రేక్ చేస్తే అందులో నుంచి ఆయిల్ లూజ్ అవుట్ అవుతుంది అనమాట, ఎందుకంటే అంత ఫ్రెష్. ఇట్ ఈస్ నోన్ ఫర్ ఆల్మండ్స్ అండ్ వాల్నట్స్. సో మేము డాడీ కూడా అడిగారని 1-2 kgs ఫుల్ నట్స్ ప్యాకెట్స్ అయితే తీసేసుకున్నాము. ఇంకా వాళ్ళ దగ్గర ఉన్న చాలా శాంపుల్స్ అయితే చూపించారు. సో దిస్ ఇస్ ద షాపింగ్ వీ డిడ్ ఇన్ కాశ్మీర్. హోల్సేల్ మార్కెట్ చాలా ప్యూర్గా ఉంటాయి. వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇక్కడ ఇస్తాను, మీరు వాట్సాప్లో కూడా రీచ్ అవుట్ అవ్వచ్చు. ఒకవేళ మీకు కావాలంటే, మీకు ఇంట్రెస్ట్ ఉంటే యూ కెన్ ఆర్డర్. కేజీకి 150 రూపీస్ అయితే షిప్పింగ్ ఛార్జ్ చేస్తున్నారు. ఇక్కడ ప్రైస్ అయితే ఫిక్స్డ్ ప్రైస్ అని పెట్టేశారండి, పెద్దగా బార్గెనింగ్ చేయడానికి కూడా ఏమీ లేదు ఇక్కడ. సో వాల్నట్స్, ఆల్మండ్స్ 2 ప్యాకెట్స్ తీసుకున్నాము, ఆప్రికాట్స్, టీ లీవ్స్, ఫిగ్స్, ఇంకా చాలా అనమాట. నాకు అసలు ఇప్పుడు పేర్లు యాక్చువల్గా గుర్తు రావట్లేదు. అండ్ ఇది ఒక్కటే షాప్ కాదు, ఆల్మోస్ట్ 3 miles రేడియస్లో మనకి అన్ని అయ్యే షాప్స్ ఉంటాయి అన్నమాట. టోటల్ కేసర్ షాప్స్, నట్ షాప్స్. సో మీరు నట్స్ కానీ కేసర్ కానీ కొనుక్కోవాలంటే ప్లీజ్ కమ్ టు ఓన్లీ దిస్ మార్కెట్. పెహల్గామ్కి వెళ్ళే దారిలో ఉంటుందన్నమాట ఇది. అండ్ ఆన్ ద వే మా కార్ అయితే పక్కన ఆపేశారు, బికాస్ మొత్తం మిలిటరీ వెహికల్స్ అయితే వెళ్తూ ఉన్నాయి. అండ్ ఇదే స్పాట్లో, ఇదే ప్లేస్లో అటాక్ అయిందంట. यहाँ से गाड़ी आया रॉन्ग साइड, यहाँ पे गाड़ी को ठोक दिया। जो गाड़ी ठोक दिया वो गाड़ी में पूरा एमनिशन था, फुल एमनिशन भर के लोड। यहाँ पे वो పుల్వామా అటాక్. ఐ థింక్ వీ హ్యాడ్ ఎ మూవీ ఆల్సో ఆన్ ఇట్ గణేష్. मैं वो दिन भी इधर ही था। రియల్లీ? అమ్మా, जैसा अर्थक्वेक होता है ना, हाँ. वैसा हुआ वो दिन। ఓ మై గాడ్, पूरा जमीन हिलने लगा, इतना खतरनाक ब्लास्ट था। ఓ మై గాడ్. శ్రీనగర్ నుంచి పెహల్గామ్ 100 kilometers దూరంలో ఉంది. ఆ తర్వాత మొత్తము మనకి క్రికెట్కి సంబంధించిన క్రికెట్ బ్యాట్స్ అన్నీ ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ అవుతాయంట. అవన్నీ చూసుకుంటా కాసేపు నిద్రపోయి కాశ్మీరీ బిల్లోస్ అంటారా. సో చాలా మంది ఇక్కడ క్రికెట్ బ్యాట్స్ అంతా ఇక్కడ తయారు చేస్తారు. అక్కడి నుంచి ఎవర్ గ్రీన్ రెస్టారెంట్కి వచ్చాము. ఇక్కడ ఫుడ్ చాలా సూపర్గా ఉంది. అసలు వచ్చిన వాళ్ళు అందరు ఇక్కడ ఆగుతున్నారు అనమాట. ఎంత రష్ ఉందంటే ఇది ఎవర్ గ్రీన్ అనమాట. సో పెహల్గామ్కి వెళ్ళే దారిలో మీకు తినాలనిపిస్తే ఇక్కడైతే తినాలండి. ఇక్కడ మేము అందరూ చోలే భటూరా తింటున్నారని అది ఆర్డర్ చేసాం. సౌత్ ఇండియన్ ఉంది, నార్త్ ఇండియన్ ఉంది, అన్ని వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ తిన్న కాశ్మీరీ పులావ్ వాజ్ ద బెస్ట్. అన్ని చోట్ల ట్రై చేశాను కానీ అసలు ఇక్కడ ఫ్లేవర్ వాజ్ సో గుడ్. ఇంత యునిక్ ఫ్లేవర్ ఎలా ఉందబ్బా కాశ్మీరీ పులావ్ అనుకున్నాను. యూట్యూబ్లో పక్కాగా రెసిపీ నేను సర్చ్ చేసి ఇదైతే నేను ట్రై చేయాలి ఇంట్లో చేయడానికి అన్నట్టు. టూటీ ఫ్రూటీలు బాగా ఎక్కువ వేసేస్తారు, అవన్నీ మేము పక్కన పెట్టి తిన్నాం అనమాట. సో ముందే చెప్పేయండి మీకు టూటీ ఫ్రూటీ స్వీట్ నట్స్ వద్దంటే. వేడివేడిగా ఉంది, నోరు కాలిపోయింది. గాజర్కా హల్వా ఫుల్ తినకూడదని కొంచెం టేస్ట్ అడిగితే ఇచ్చారు. తినేసి అలా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తా ఉంటే నెక్స్ట్ పాయింట్ కనిపించింది. బోల్ అని యాపిల్ జ్యూస్ పాయింట్ అనమాట. లిటరల్గా ఇలా అందరూ పిలుస్తూ ఉన్నారు, రండి రండి మా దగ్గరికి అని. సో ఇలా ఒక బ్యూటిఫుల్ స్పాట్కి వెళ్ళి మంచి పిక్చర్స్ తీసుకుని వీ హ్యాడ్ యాపిల్ జ్యూస్. అండ్ బై ఫార్ నా లైఫ్లో నేను తాగిన మోస్ట్ ఫ్రెష్ యాపిల్ జ్యూస్ అంటే ఇదే.
ट्रेन जम्मू से यहाँ दिल्ली से यहाँ पे आएगा 17 टनल होके और वर्ल्ड का सबसे हाईएस्ट ब्रिज क्रॉस करके January, right? जनवरी That bridge is the world's tallest bridge. It's on a valley between two mountains, Okay. and it is almost 2 times the height of the Eiffel Tower. Wow. Guys, book your tickets on January From January on Vande Bharat train. on Vande Bharat train. To come to Jammu. ఆల్మోస్ట్ క్లోజ్ టు పెహల్గామ్. అసలు ఓన్లీ పెహల్గామ్కే మనకి 2 days పడుతుంది. అలాంటిది మేము ఒక్క పూటే ఇవ్వగలిగాం మేము దీనికి టైము. నా వీడియోసే కాకుండా మీరు ప్లీజ్ వేరే ట్రావెల్ వీడియోస్ కూడా చూడండి. పెహల్గామ్కి వెళ్ళటానికి ట్యాక్సీ పనిచేయదు. అక్కడ మనం యూనియన్ క్యాబ్ తీసుకోవాలి. మీరు బేరం ఆడాలి, బికాస్ సీజన్కి తగ్గట్టు ప్రైజెస్ అయితే చేంజ్ అయిపోతాయి. ఇన్ బిట్వీన్ 2000 to 3000 రూపీస్ అయితే ఉంటుంది. హియర్ వీఆర్ ఫస్ట్ స్పాట్ చందన్వారి. పెహల్గామ్లో కేమ్ టు ద హైయెస్ట్ పీక్. బేసిక్గా ఇక్కడి నుంచి అమర్నాథ్ యాత్ర స్టార్ట్ అవుతుంది. సో అక్కడ వరకు వచ్చాం అన్నమాట. అమర్నాథ్ బేస్ క్యాంప్ వరకు అయితే ఇక్కడ వచ్చాం. అండ్ జస్ట్ స్నో పట్టం ఇక్కడ స్టార్ట్ అయింది. ఇట్ ఈస్ సో బ్యూటిఫుల్. గణేష్ ఇంకా కొంచెం పైకి వెళ్ళాడు, చూపిస్తాను ఆగండి. దేర్ హీస్ సంబడీ ఈస్ ఈటింగ్ ద స్నో. Fresh. How do you feel, Ganesh, this place? As if blessed by God. పెహల్గామ్లో మోస్ట్ ఫేమస్ ఏబిసి వ్యాలీ అంటారు. ఏ అంటే ఆరు వ్యాలీ, బి అంటే బేతాబ్ వ్యాలీ, సి అంటే చందన్వారి. చందన్వారి రావటం అంత ఈజీ కాదు, ఎందుకంటే ఇక్కడ వింటర్లో చాలా ఎక్కువ స్నో అక్యుములేట్ అయిపోతుంది. మేము లక్కీగా కరెక్ట్ టైంకి వెళ్ళాం, బికాస్ కొంచెం సేపట్లో మేము అక్కడికి వెళ్ళిన టైంకి స్నో స్టార్ట్ అయిపోయి చాలా హెవీ స్నోఫాల్ స్టార్ట్ అయిపోయి ఫాగ్ వచ్చేసింది అనమాట. ఇంకా వెంటనే కిందకి మేము వెళ్ళిపోయాం. ఇలా ఎప్పుడైతే వచ్చిందో ఇంకా పైకి వెళ్ళనివ్వరు. అందుకనే ఫస్ట్ మేము చందన్వారి కవర్ చేసి తర్వాత వేరే వ్యాలీస్కి వెళ్దామని డిసైడ్ అయ్యాము. దట్ ఫాగ్ కమింగ్ ఓవర్ ద మౌంటైన్స్, ఓ మై గాడ్, ఇట్ వాస్ స్కేరీ బట్ సచ్ ఎ బ్యూటిఫుల్ సైట్. ఇదే ప్లేస్లో అమర్నాథ్ యాత్రకి వెళ్ళే బస్సు కూడా యాక్సిడెంట్ అయిందంట. ఇక్కడే అంట అందరూ చనిపోయారు. అసలు వింటర్లో అమర్నాథ్ యాత్ర ఉండదు అనుకోండి, సమ్మర్లో ఉంటుంది. బట్ చూసారా ఇక్కడ అంతా పొగ ఎలా కమ్ముకొచ్చేస్తుందో. సో వెంటనే అయితే మేము కిందకి వెళ్ళిపోయాము. కిందకి వెళ్ళిపోయి నెక్స్ట్ వి వెంట్ టు బేతాబ్ వ్యాలీ. ఇలా డ్రైవ్ చేసుకుంటూ ఆఖరికి ఇక్కడికి వచ్చాం. మేడం గారు కాశ్మీరీ అయిపోయారంట, రెడీగా ఉన్నారు. దీని పేరు బేతాబ్ వ్యాలీ అని ఎందుకు పెట్టారో తెలుసా? ఇక్కడ బేతాబ్ మూవీ షూటింగ్ జరిగిందంట. దీని ముందు ఈ వ్యాలీ పేరు హజన్ వ్యాలీ అంట, కానీ బేతాబ్ వచ్చి సనీ డియోల్ మూవీ వచ్చి చాలా ఫేమస్ చేశాక దీన్ని బేతాబ్ వ్యాలీ అని పెట్టేశారంట పేరు. ఫస్ట్ టైం ఇక్కడ నాకు ప్లే గ్రౌండ్ కనిపించింది పిల్లలు ఆడుకోవడానికి. చాలా మంది వెళ్తున్నారు అక్కడ. మేమైతే పైనుంచి చూసాము, కిందకి వెళ్ళలేదు. బట్ వీ కెన్ గో డౌన్ అండ్ ఎక్స్ప్లోర్ ఎ లాట్. ఆ తర్వాత మేము వెళ్ళిపోయాము ఆరు వ్యాలీకి. ఆరు వ్యాలీ గేవ్ లైక్ దట్ స్విట్జర్లాండ్ ఫీల్స్. అక్కడ కొంచెం కన్స్ట్రక్షన్ జరుగుతుంది, సో వైబ్ నాకు అంత అట్రాక్టివ్గా అనిపించలేదు. కానీ కొంచెము ఆ పొగ ఎప్పుడైతే వచ్చిందో, క్లౌడ్స్ ఎప్పుడైతే వచ్చినాయో, మళ్ళీ సైట్ అయితే ఫుల్ మారిపోయింది. ఇట్ వాస్ సో బ్యూటిఫుల్. ఇంత వేసుకున్నా కూడా లోపల నుంచి చలి తగిలి గుచ్చేస్తుంది లోపల. ఎలా అంటే మసిల్ని క్రష్ అయ్యి బోన్ దగ్గర వెళ్ళి గుచ్చుకుంటుంది చలి. అంతలా చెప్తున్నాడు, అలా ఏం కాదు, భరించగలుగుతారు. ఎస్, ఇట్ ఈస్ డెఫినెట్లీ కోల్డ్, కానీ భరించగలుగుతారు. మీరు చూసారంటే మేము చాలా థిక్ జాకెట్స్ అయితే క్యారీ చేసాము. క్యారీ జాకెట్స్, థర్మల్స్ కంపల్సరీగా వేసుకోండి మీరు వింటర్లో వెళ్తున్నారంటే. ఈ ఇయర్ చాలా ఎక్కువ స్నోఫాల్ ఉంటుందని ప్రెడిక్ట్ చేస్తున్నారు. సో మీరు డిసెంబర్ జనవరిలో కనుక వెళ్తున్నారంటే ఇంకా ఎక్కువ స్నో ఉంటుంది. కాశ్మీర్లో కూడా స్నో ఉంటుంది. Pahalgam is a must visit destination for Kashmir's beauty and spirituality. అసలు అలాంటి వైబ్స్ వస్తాయి. ఇంకా దెర్ ఈస్ అనదర్ వ్యాలీ హియర్ కాల్డ్ బేసరన్. దానికి వెళ్ళాలంటే పోనీ రైడ్ వెళ్ళాలి, లేకపోతే వాక్ చేయాలన్నమాట. సో అది మేము వెళ్ళలేకపోయాం కాబట్టి మేమైతే అది క్యాన్సిల్ చేసుకుని వీ కేమ్ బ్యాక్ టు ద హోటల్. ఈ హోటల్ మాకు అస్సలు నచ్చలేదు. నాకు అసలు నేను ఎంత సర్చ్ చేశానంటే పెహల్గామ్ హోటల్స్ కోసం, ట్రావెల్ ప్యాకేజ్ అండ్ ద డ్రైవర్ బోత్ సజెస్టెడ్ మౌంటైన్ పీక్ బాగుంటుందని. సో మేబీ మీరు అది ట్రై చేయొచ్చండి. నాకు అది కూడా నచ్చలేదు పిక్చర్స్లో చూడటానికి. ఇది బుక్ చేసుకుంటే ఆ రోజు ఇక్కడ హీటర్ పనిచేయలేదు. అసలు చలి తట్టుకోలేకపోయాం అనమాట. మేము హోటల్కి వెళ్ళిన తర్వాత హీటర్ ఆన్ అవడానికి 3 గంటలు అలా పట్టేసింది. సో ఐ డోంట్ నో, ఐ జస్ట్ డెంట్ ఫీల్ ఇట్ వాస్ లైక్ దట్ మచ్ వర్త్ ఇట్. ఇక్కడ చాలా డిఫరెంట్ రిసార్ట్స్ ఉన్నాయండి, ఇంకా కొత్త రిసార్ట్స్ కూడా కడుతున్నారు. సో యూ కెన్ గో అండ్ చెక్అవుట్ మోర్ ఆప్షన్స్. అండ్ హియర్ నేను నా దగ్గర ఉన్న ఓల్డ్ డ్రెస్ వేసుకున్నాను. దాని మీద ఐ వోర్ దిస్ బ్యూటిఫుల్ కాశ్మీరీ స్కార్ఫ్ విచ్ వాస్ గివెన్ టు మీ బై
దీపిక మేకప్ ఎప్పుడో ఒకసారి కలిసినప్పుడు ఇచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ దీపిక. దిస్ వాస్ పర్ఫెక్ట్ ఫర్ కాశ్మీర్ ట్రిప్. సో మొత్తం ప్లెయిన్ డ్రెస్ వేసుకున్నాను కాబట్టి ఫుల్ హెవీ జ్యువెలరీ తోటైతే పేరప్ చేశాను. వావ్, ఈ చెట్టు ఎంత బాగుందో. కాశ్మీర్స్ మోస్ట్ బ్యూటిఫుల్ లిడర్ రివర్. ఇది 73 కిలోమీటర్స్ స్ట్రెచ్. మొత్తం పెహల్గామ్కి వెళ్ళే దారంతా బ్యూటిఫుల్ సీనిక్ డ్రైవ్ మనకి కనిపిస్తుంది. మల్టిపుల్ స్పాట్స్ ఉన్నాయి. సమ్మర్లో అయితే ఇక్కడ రివర్ రాఫ్టింగ్ జరుగుతుంది. వెరీ వెరీ పాపులర్ అనమాట. అసలు ఎంత బ్యూటిఫుల్ ఉందంటే అగైన్ దిస్ వీడియోస్ ఆర్ నాట్ ఎట్ ఆల్ డూయింగ్ జస్టిస్. అండ్ మీకు తెలుసా, మా మమ్మీ డాడీ 40 years బ్యాక్ కాశ్మీర్ వచ్చారు. డాడీ అప్పట్లో చాలా పిక్చర్స్ కూడా తీసేవారు. హీ హ్యాడ్ ఆల్బమ్స్ అండ్ అవన్నీ కూడా నేను చూసి పెరిగాను. అండ్ చాలాసార్లు మాట్లాడేవారు డాడీ కాశ్మీర్ గురించి. అక్కడి నుంచి అప్పట్లో నార్త్ ఇండియా నుంచి వాళ్ళు ఒక బెడ్షీట్ తెచ్చారు. కొన్ని ఇయర్స్ మేము అదే బెడ్షీట్ వాడారు అనమాట. సో దట్ ఈస్ ఆల్సో అనదర్ ఇన్స్పైరింగ్ థింగ్ ఫర్ మీ, ఇలా కాశ్మీర్ వెళ్ళాలి అని. మై డాడీ ఈజ్ అ బిగ్ టైమ్ ట్రావెలర్ అనమాట. ఇండియా అంతా ఒక 5-6 సార్లు తిరిగేశారు. అమర్నాథ్ యాత్ర కూడా నా కాలేజ్లో ఉన్నప్పుడే వెళ్ళారు అనమాట డాడీ. సో ఎనీవేస్ అండి, మేము ఇక్కడికి వెళ్ళగానే ఇక్కడ వచ్చేసాడు. నేను వేసుకున్న స్కార్ఫ్ చూసి అది అమ్మటానికి ఈ కేమ్ దేర్. పిన్నాళ్ళు మా పిన్ని యూఎస్ వెళ్ళిపోతా ఉందని చెప్పేసి మళ్ళీ నేనైతే మా పిన్నికి ఒక స్కార్ఫ్ తీసుకున్నాను ఇక్కడ. అండ్ దెన్ హియర్ వి ఆర్ డాల్ లేక్కి వచ్చాం. అనదర్ ఫేమస్ స్పాట్ ఇన్ కాశ్మీర్. డాల్ లేక్ ఇస్ ద సమ్మర్ క్యాపిటల్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ అంట, తెలుసా? అండ్ ఇది ఫేవరెట్ టూరిస్ట్ స్పాట్. దీని లేక్ ఆఫ్ ఫ్లవర్స్, జ్యువెల్ ఆఫ్ ద క్రౌన్ ఆఫ్ కాశ్మీర్, శ్రీనగర్స్ జ్యువెల్ అని కూడా అంటారు. అండ్ ఇది వింటర్లో టోటల్ ఐస్ అయిపోతుందంట. అండ్ కిడ్స్ ప్లే ఐస్ హాకీ ఓవర్ హియర్ అంటే అసలు మేము నమ్మలేదన్నమాట. ఈ బోట్ రైడ్ని షికారా రైడ్ అంటారు. 1 hour ఉంటుంది, 2 hours ఉంటుంది. 1000 రూపీస్ కంటే ఎక్కువ ఉండదు. సో ప్లీజ్ మీరు అన్ని చోట్ల బేరం ఆడాలి. అన్నట్టు మా టోటల్ కాశ్మీర్ ప్యాకేజ్ ఫర్ 5 days and 4 nights కాస్టెడ్ అస్ 55,000. ఇండివిజువల్గా ప్రతి ఒక్క చోటకి కాస్ట్ ఏంటో కనుక మీకు రావాలంటే నేను ఒక డాక్యుమెంట్ ప్రిపేర్ చేశాను. ఆ డాక్యుమెంట్ మీకు పంపించాలంటే మీరు కింద కామెంట్ చేయండి, మీ ఇన్స్టాగ్రామ్ లింక్ ఇవ్వండి, దానికి మీకు డిఎం చేస్తాను. ఒకవేళ మీకు ఇన్స్టాగ్రామ్ లేకపోతే మీ జీమెయిల్ అకౌంట్ ఇవ్వండి, దానికి చేస్తాను. అన్నట్టు ఈ దాల్ లేక్ వెనకాలంతా విలేజెస్ ఉన్నాయి. వాళ్ళే ఇక్కడ బోట్ హౌసెస్, చిన్న చిన్న ఫీల్డ్స్ అండ్ మార్కెట్, షాపింగ్ సెంటర్స్ ఉన్నాయన్నమాట. అదంతా ఒక టూర్ తిప్పి వెనక్కి తీసుకుని వచ్చారు. Oh, so जो भी चाहिए पूरा How did you feel? It's good, peaceful, relaxing था भाई. Seriously, बहुत अच्छा एक्सपीरियंस था. మాకు తెలియని విషయం ఏంటంటే లోపల ఒక పెద్ద బజార్ కూడా ఉందన్నమాట. ఎవరికైనా షాపింగ్ చేయాలంటే ఇక్కడ చేయొచ్చు. రైడ్లో మొత్తం రకరకాల ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా అమ్ముతూ ఉన్నారు. ఫ్రూట్స్ దగ్గర నుంచి కార్న్, పన్నీర్ టిక్కా, మ్యాగీ, లైక్ ఎవ్రీథింగ్. దే ఆర్ సెల్లింగ్ సో మెనీ థింగ్స్ అలాంగ్ విత్ జ్యువెలరీ అంతా కూడా. సో ఎస్, డన్ విత్ దిస్. యాక్చువల్గా ఈరోజు మాకు ఇంక చేయడానికి ఏమీ లేదు, కానీ మేము ఇక్కడ నుంచి మాకు ఇక్కడ మౌంటైన్ మీద ఒక శివుడు టెంపుల్ కనిపించింది. ఇట్స్ నాట్ పార్ట్ ఆఫ్ అవర్ ఐటినరీ, కానీ అక్కడికైతే వెళ్దాం అనుకుంటాం నెక్స్ట్. లెట్స్ గో. ఈయనకి 75 years. తనంతట తానే కొన్ని చేస్తారంట ఇంట్లో. సో ఆయన దగ్గర మేము ఒక బోట్ కొన్నాము, శ్రీనికాకి ఇచ్చాము. వారం రోజులు వదలకుండా దాంతో ఆడుకుంది. ఆ తర్వాత 250 steps ఉన్నాయన్నమాట ఈ టెంపుల్ ఎక్కడానికి. అక్కడికైతే వెళ్ళాము. చాలా బ్యూటిఫుల్ ఉంది. అంటే మొత్తం కాశ్మీర్ అంతా, దాల్ లేక్ అంతా కనిపించింది అన్నమాట టెంపుల్కి వెళ్తే. వెరీ డివైన్ వైబ్స్, స్పిరిచువల్ వైబ్స్, చాలా బ్యూటిఫుల్ ఉంది టెంపుల్. సో మీకు అవకాశం ఉంటే ఈ టెంపుల్కి కూడా వెళ్ళండి. దీన్ని శంకరాచార్య టెంపుల్ అంటారు. లోపల మనకి పెద్ద శివలింగం ఉందన్నమాట. చాలా పెద్ద శివలింగం ఆన్ ద టాప్ మోస్ట్ క్లిఫ్. అంటే ఇది హైయెస్ట్ పీక్ అంట. ఆ తర్వాత మేము వచ్చేసాము స్ట్రీమ్ రెస్టారెంట్. యూ హ్యావ్ టు ట్రై దిస్ ప్లేస్ గైస్. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ రెస్టారెంట్స్ ఇక్కడ. అండ్ కాశ్మీర్ ఫుడ్లో ఒకవేళ మీరు నాన్ వెజ్ తింటే వాజ్వాన్ ప్లేట్ ట్రై చేయమని మా డ్రైవర్ మరీ చెప్పారు. ఒకవేళ మీరు వెజిటేరియన్ అయితే కాశ్మీరీ పులావ్ అండ్ వాళ్ళది లోటస్ స్టెమ్ కర్రీ కూడా ఉంటుందంట, అది కూడా టేస్ట్ చేయొచ్చు. సో ఆఫ్టర్ ఈటింగ్ ఫుడ్ వీ కేమ్ బ్యాక్ టు అనదర్ ఆసమ్ హోటల్. ఈ హోటల్ పేరు మర్చిపోయాను, బట్ నేను డాక్యుమెంట్లో ఇస్తాను. Let's see, what do we have for breakfast today? Oh, apples. Golden apples. Lime pickle. Semia. Oatmeal.
dahi, paratha, yummy Maggie, vegetable sandwich, bread, butter, toast, and they also serve fresh omelets. Let me show you the dining room. This is the beautiful కార్పెట్ని ఫ్రేమ్ చేశారు అక్కడ మొత్తం. అండ్ ఈ టేబుల్స్ అంతా లోకల్గా చేస్తుంటారు. ఎంత బాగున్నాయి చూడండి. Eat now. Oh, somebody's having Maggie. Yummy. వ్యాజిలిన్ తెచ్చుకోలేదని బ్రేక్ఫాస్ట్ టేబుల్లో ఒక బటర్ ప్యాకెట్ క్యారీ చేసుకుని హెస్ బీన్ అప్లయింగ్. బికాస్ చలికి కదా అసలు మొత్తం లిప్స్ అంతా చేపైపోతున్నాయి. మిగతా అన్నీ తెచ్చుకున్నాం, చిన్న వ్యాసం డబ్బా మాత్రం మర్చిపోయాం. ఇంత పెద్ద పెద్దగా ఉన్నాయి కానీ. ఫైనల్ డే ఆఫ్ కాశ్మీర్ ట్రిప్. ఈరోజు ఇక్కడ స్పెషల్ గార్డెన్స్ అన్నీ చూడబోతున్నాం అన్న. ఒక 4-5 గార్డెన్స్ ఉన్నాయి. గార్డెన్స్ కా నామ్ క్యా హై? ముగల్ గార్డెన్, నిషాద్ గార్డెన్, शालीमार, चश्मा शाही, इसका नाम प्रोनाउंसिएशन सरिगा నాకు शालीमार రావట్లేదు. गार्डन. ఇక్కడ सब गार्डन को बोलते हैं मिला के मुगल गार्डन. అచ్చా, మొత్తం గార్డెన్స్ అన్నిటిని కలిపి ముగల్ గార్డెన్స్ అంటారంట. అండ్ ఈ గార్డెన్స్లో ఎన్ని షూటింగ్ జరిగినాయి అంటే మన బాలీవుడ్ సినిమాలు అన్నీ కూడా ఇక్కడే చాలా తీశారు. ఇప్పుడు కూడా చాలా షూటింగ్ జరుగుతుంది. మన ఆలియా భట్ షూటింగ్ జరుగుతుందంట ఇక్కడ. సో యా గైస్, ఈరోజు ఆ గార్డెన్స్ అన్నీ చూసేసి మా ఫ్లైట్ వచ్చేసి రాత్రి 8 o'clockకి బుక్ చేసుకున్నాం. అందువల్ల ఈరోజు కూడా మేము తిరిగేటట్టు పెట్టుకున్నాం అనమాట. సో 5 o'clock కల్లా చెక్ ఇన్ చేసేయాలంట ఎయిర్పోర్ట్లో. ఎందుకంటే కాశ్మీర్లో డబుల్ సెక్యూరిటీ చెక్ జరుగుతుందంట. అందువల్ల 2.5 hours బిఫోర్ ఉండాలంట. ఈవెన్ దో ఇఫ్ ఇట్ ఈస్ డొమెస్టిక్ ఎయిర్లైన్స్, మా డ్రైవర్ చెప్పిన దాన్ని బట్టి 2.5 hours బిఫోర్ ఉండాలి, లేకపోతే మనకు కష్టమైపోతుందని. సో 5-5:30 కల్లా మేమైతే ఎయిర్పోర్ట్ వెళ్ళిపోవాలి. సో ఇప్పుడు మాకున్నాయి 6-7 hours. ఇప్పుడు మనం గార్డెన్స్కి వెళ్ళిపోదాం. లెట్స్ గో. గార్డెన్స్కి వెళ్ళే ముందు ఇక్కడ ఒక పెద్ద సెక్యూరిటీ చెక్ ఇన్ ఉంది. ఈ చెక్ ఇన్లో మొత్తం మా లగేజ్ అంతా తీసి చెక్ చేసి మమ్మల్ని కూడా చెక్ చేసి ఆ తర్వాత బయటికి పంపిస్తున్నారు. దిస్ ఎగ్జాక్ట్లీ లుక్స్ లైక్ స్మోకీ మౌంటైన్స్, యాష్విల్ ఫాల్ కలర్స్ గుర్తొస్తున్నాయి డ్రైవ్లో వెళ్తూ ఉంటే. మొత్తం డ్రైవ్ అంతా ఫాల్ కలర్స్ ఉన్నాయి. అఫ్ కోర్స్ కొన్ని ఆకులు రాలిపోయినాయి. మాకున్న టైంలో ఒక 3-4 గార్డెన్స్ అయితే చూసాం. ప్రతి ఒక్క గార్డెన్కి ఎంట్రన్స్ టికెట్ ఉంటుంది. పెద్ద కాస్ట్ ఏం కాదు, 35-40 రూపీస్ అలా ఉంది. ఆల్సో మీరు ట్రావెల్ ప్యాకేజ్ ద్వారా వెళ్ళారంటే హిడెన్ కాస్ట్ ఏంటి, ఏది ఇంక్లూడెడ్ ఏది ఎక్స్క్లూడెడ్ సరిగ్గా డాక్యుమెంట్లో చూడండి. బికాస్ మనకి తెలియకుండానే ఓ మై గాడ్ దీనికి ఇంత రేటా అని అక్కడికి వెళ్ళిన తర్వాత సర్ప్రైజెస్ యూజ్లెస్. సో ముందే కూడా మీరు ఆ ట్రావెల్ కన్సల్టెంట్ తోటి ఎవ్రీథింగ్ అయితే డిస్కస్ చేయండి. నేనైతే కింద నెంబర్ ఇస్తాను మీకు. రాయల్గా కింగ్స్ క్వీన్స్ ఉండేవారు అనుకుంటా గణేష్ ఇక్కడ. దిస్ క్యూట్ ఫోటో సెషన్. కూచిపప్పు ఫ్యామిలీస్ ఆర్ సో క్యూట్. Look at them. పర్ఫెక్ట్ డ్రెస్ అప్. మీ లిటిల్ పిల్లలు వచ్చారంటే ఎంత క్యూట్ ఉన్నారు. बहुत క్యూట్. చెస్లో అస్సలు జస్టిస్ లేదు. యూ హ్యావ్ టు కమ్ హియర్ టు సీ దిస్. ఇప్పుడు అర్థమవుతుంది ఎందుకు క్వీన్స్ కింగ్స్కి పడిపోయేవారు, ప్రిన్స్కి ఎందుకు పడిపోయేవారు. Traveling solo, I met her here. Yeah, and I've been doing it since long. So I'm Aditi from Chhattisgarh, and I'm an officer in Indian Railways. And she just took so many good pictures of me. So सारा अच्छा वाला recommendation है. जितने भी इनके ब्लॉग्स हैं सारे देख लेना. और कश्मीर तो यार सुंदर है ही. कश्मीर अगर नहीं आए हो तो definitely आओ. And this is the right time. Off season में आना चाहिए कश्मीर. Otherwise it's like this is my 7th trip here. Come in a little off kind of season and plan it a bit ahead. The rest of the India you can impromptu make a plan, but here you need. And Srinagar would be like you will not be able to move. यहाँ वाला इस area अच्छा, में really? it takes 3-4 hours in the city itself. इतना ट्रैफिक, इतना टूरिज्म. Yes. This is what you are seeing is the least of it. Oh wow. मतलब जो ट्रैफिक अभी आपको लग रहा है, this is the minimum. अच्छा. Yeah. So, Oh, nice. and the colors which you see right now, na, the autumn. It's like one of the
जो आपको यूरोप वाली फीलिंग मिल हाँ, सकती है. Otherwise तो ना you will find. Yeah, we used to live in USA for 2 decades and I miss fall colors. Last 2 years I missed, and here, yes, finally my fall colors. Love it. I don't know how they gave that point over there. అక్కడెక్కడో రివర్లో ఉంది, అది కట్టారా ఏంటో అర్థం కాలేదు. దాని ఎదురు అవునా, దాని ఎదురుగుండానే లుక్, దిస్ ఇస్ ద హ్యూజ్ గార్డెన్. ఏం గార్డెన్స్ ఇది? వన్ ఆఫ్ ద ముఘల్ నిషాన్. గార్డెన్స్, నిషాన్ గార్డెన్స్. కపుల్స్ పిల్లలు లేకుండా అప్పుడప్పుడు ట్రావెల్ చేయటం ఎంత ఇంపార్టెంటో అని నేను ఇన్స్టాలో ఒక రీల్ చేశాను. అది చాలా చాలా మందికి నచ్చింది. సో ఒకవేళ అది చూడకపోతే ఆ రీల్ అయితే చూడండి. ఈ అమ్మాయి ఎక్కడి నుంచో వచ్చిందంట, రాజస్థాన్ నుంచి. ఇక్కడ చిన్నగా బిజినెస్ చేసుకుంటుందంట. సో ఒక చిన్న మెమరీ కోసం కీచైన్ అయితే చేయించుకున్నాం గణేష్ నేను. మాకైతే ట్రావెలింగ్ చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఇట్ బ్రింగ్స్ అస్ క్లోజర్, వీ ఎండ్ అప్ లెర్నింగ్, ఎక్స్పీరియన్సింగ్ న్యూ. ఆబ్వియస్లీ ఫైట్స్ ఉంటాయి, వీ డూ ఎనాయ్ ఈచ్ అదర్, బట్ వీ ఆల్సో అండర్స్టాండ్ ఈచ్ అదర్ బెటర్. బికాస్ కొత్త ఛాలెంజెస్ వచ్చినప్పుడు వెన్ వీ ఫిగర్ థింగ్స్ అవుట్, రైట్, అది ఎక్స్పీరియన్సే డిఫరెంట్గా ఉంటుంది. అండ్ ఎప్పుడైతే మనం రొటీన్కి భిన్నంగా ఏదైనా కొంచెం డిఫరెంట్గా ప్లాన్ చేస్తామో, దట్ ఆల్సో హెల్ప్స్ అస్ టు వర్క్ ఈవెన్ మోర్ గుడ్ వన్స్ వీ కమ్ అవుట్ ఆఫ్ ద వెకేషన్. అండ్ ట్రావెలింగ్ చేయాలంటే చాలా డబ్బులు ఉన్నాయి, డబ్బులు ఉండాలి అని ఎవరైతే అంటారో, ఓ మై గాడ్, దట్ ఈస్ ద బిగ్గెస్ట్ లై అండి. ట్రావెలింగ్ చేయాలంటే కావాల్సింది డబ్బులు కాదు, ప్రాపర్ ప్లానింగ్. అండ్ దేనికి మనం వదులుకోవాలో అవన్నీ వదిలేసుకుంటే దీనికి మనము సేవ్ చేసుకోగలుగుతాం మనీ. సో ఇట్స్ కంప్లీట్లీ అ చాయిస్ ఆన్ వాట్ యూ వాంట్ టు డూ విత్ ద మనీ యూ హ్యావ్. పెన్ దాబాకి వచ్చాము. వెరీ ఫేమస్ అంట ఇది, రాజా దాబా ప్యూర్ వెజ్. సో ఇక్కడ అందరినీ బయట కూర్చోబెట్టి నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళటానికి ఇంకా టైం ఉంది. మేము కావాలనే నైట్ ఫ్లైట్ తీసుకున్నాం, ఆ రోజు అంతా కూడా వెళ్ళొచ్చని. అండ్ యాక్చువల్గా కాశ్మీర్ చూడాలంటే 7 days బుక్ చేసుకోండి, పర్ఫెక్ట్గా అన్నీ కూడా కవర్ చేయొచ్చు. అండ్ ఫైనల్లీ అక్కడున్న ఫేమస్ దర్గాకి అయితే వెళ్ళాము. ఇది ఫస్ట్ టైం గణేష్ నేను దర్గాకి వెళ్ళటము. అసలు పీజన్స్ తోటి దిస్ అంబియన్స్ వాస్ లైక్ డివైన్ అనమాట. దేవుడు ఎవరైనా సరే ఒక్కసారి ఆ ప్లేస్కి వెళ్తే ఆ వైబ్రేషన్స్ వస్తాయి చూడండి, దట్ ఈస్ సో ట్రూ. థ్యాంక్స్ చెప్పుకున్నాము ఫర్ గివింగ్ అస్ దిస్ ఎక్స్పీరియన్స్ అండ్ గివింగ్ అస్ టైమ్ టు ఎక్స్ప్లోర్ ఆల్ ఆఫ్ దిస్. సో యా గైస్, అలా అయితే మా ట్రిప్ ఎండ్ అయింది. ఎవరికైనా మళ్ళీ శ్రీనగర్కి రావాలని ఉంది, ఆర్ మీరు పర్సనల్గా ప్లాన్ చేసుకుని వచ్చారంటే తప్పకుండా ఎజాజ్ని కాంటాక్ట్ చేయండి. ఆల్ నీడ్ ఇస్ కాంటాక్ట్ నెంబర్ ఇక్కడ నేను పెడతాను, మీరు కాంటాక్ట్ చేయండి. ఇక్కడ కావాలన్నా టాక్సీ సర్వీస్ కావాలంటే. ఎవ్రీ ట్రిప్లో మాకు ఏమనిపిస్తుందంటే, లైఫ్ ఇస్ సో షార్ట్ అండ్ వీఆర్ సో లిటిల్. మన ప్రాబ్లమ్స్ ఇంకా తక్కువగా అనిపిస్తాయి ఇలాంటి ట్రిప్స్కి వెళ్ళినప్పుడు. మేబీ దట్ ఈస్ అనదర్ రీజన్ ఐ లవ్ టు ఎక్స్ప్లోర్. వెళ్ళిపోతున్నాం ఎయిర్పోర్ట్కి. జమ్మూ కాశ్మీర్ ఎయిర్పోర్ట్లో లోపల ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ అలౌ చేయరనమాట. మాతో పాటు మీరు కూడా ప్రయాణం చేశారు అని కనుక మీకు అనిపిస్తే, డోంట్ ఫర్గెట్ టు లీవ్ ఏ కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇట్లు మీ సహజ మాదిరి. Bye guys, see you next week.